సో హాయ్ వర్స్ వెల్కమ్ టు టాక్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో హైదరాబాదు బిర్యానీ తినాలంటే సో హైదరాబాద్లో ఎక్కడైనా తినొచ్చు, ఎందుకంటే చాలా బాగుంటుంది. ద సేమ్ టైం అమీర్ లోగ్ అని ఒక హైదరాబాద్ సినిమా అయితే నేను టీజర్ అయితే చూశానబ్బా. చూసేంతనే నా మైండ్ అయితే పరిశాన్ అయిపోయింది. ద సేమ్ టైం ఆ టీం మన ముందే ఉంది. మరిన్ని హైదరాబాద్ సినిమా విశేషాలు అలా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? నన్ను అడగరా ఎలా ఉన్నారో. సార్ మీరు ఎలా ఉన్నారు సార్? ఈ మధ్య కొంచెం లావయ్యా. అసలు మిమ్మల్ని చూస్తుంటే అసలు జబర్దస్త్ ఉన్నారు మీరు. ఇంకా అడిగేయాక పోలేదు. ఓకే ఏంటి బ్రో మీరు నాకు పులిహార కలుపుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ ఫస్ట్ అంటారు, లేడీస్లో ఫస్ట్ క్వశ్చన్ అడగాలంటారు. కాబట్టి నేను మిమ్మల్ని అడగను, సో డైరెక్టర్ గారిని అడుగుదాం. సో చెప్పండి సార్, ఇంత యంగ్ టీంతో పచ్చిగా చెప్పాలంటే చిచ్చోరా ఉన్నారు గాయస్. వీళ్ళతో ఎలా చేశారు ఈ సినిమా? అదే వర్కౌట్ అయింది యాక్చువల్లీ. నా క్యారెక్టర్స్ అవే ఉన్నాయి. ఆ చిచ్చోరపన్ जो भी है वही वर्कआउट हुआ इसमें. ఓకే, అమీర్ లోగ్ అంటే ఏంటండి? అమీర్ లోగ్ అంటే ద వన్ విత్ అదేలే శ్రీమంతుడు అని అర్థం, డబ్బులు ఉన్నోడు అని అర్థం, రిచ్ అని అర్థం, రకరకాల అర్థాలు ఉన్నాయి. కానీ ట్రూ అమీర్ లోగ్ ఏందనేది ఈ సినిమాలో చూస్తాం మనం. యా ఓకే, సో నాకు హ్యాపీగా అనిపించింది ఏంటంటే చాలా ఎప్పుడెప్పుడు ఫలక్నామా దాస్ కొన్ని సినిమాలు చూసాను హైదరాబాద్ ఫ్లేవర్లతో. సో ఈ సినిమాలో ఏం చూపిస్తున్నారు? ఎందుకంటే హైదరాబాద్ చార్మినార్ చూపిస్తున్నారు, ఎక్కువ గల్లీలు చూపిస్తున్నారు. సినిమాలో కొత్తదనం ఏముంటుంది? అవి ఏవి చూపించండి ఇందులో చూపిస్తాం. ఏమి చూపించండి? ఫర్ ఎగ్జాంపుల్ మా సినిమాలో చార్మినార్ చూపించాము. ఇట్స్ స్లైడ్స్ ఆఫ్ హైదరాబాద్. పోస్టర్లో ఉన్నాయి, సినిమాలో మీకు ఎక్కడ కనపడదు. సినిమాలో మేమే చార్మినార్, హైదరాబాద్ అంటే చార్మినార్ అని అన్న ఇంకా బాగా చెప్తారు. చెప్పండి సార్. అదే స్లైస్ ఆఫ్ హైదరాబాద్ చూపిస్తాం. మీరు ఈ సినిమా చూస్తే హైదరాబాద్ మొత్తం చూసినట్టే. ఓకే, సో అంటే బేసికల్లీ హైదరాబాద్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ప్లేసెస్ ఆర్ బిల్డింగ్స్ ఆర్ మాన్యుమెంట్స్, ఇట్స్ అబౌట్ పీపుల్. సో దిస్ సినిమా స్పీక్స్ అబౌట్ ద పీపుల్. యా. సో ఈ సినిమాకి పర్టికులర్గా వేదాన్ని ఎందుకు తీసుకున్నారు హీరోయిన్గా? రీజన్ ఏంటి? నేను రాసుకున్న క్యారెక్టర్కి ఆమెతో మాట్లాడినప్పుడు, ఆమెకు నరేట్ చేసినప్పుడు కూడా, ఆడిషన్ చేసినప్పుడు ఎస్ ఓకే ఆమె డిక్షను మ్యాచ్ అవుతుంది, బాగుంది అమ్మాయి అలా కానీ కథ నరేట్ చేసినప్పుడు, డిస్కస్ చేసేటప్పుడు ఏదైతే ఉందో ఇంకా పర్ఫెక్ట్గా వేరే ఆలోచన ఏం లేదు మాకు. అండ్ యాక్చువల్గా మెయిన్ షూట్ కన్నా ముందు డెమో చేసినాం. డెమోలో చించిపారేసింది. అన్ఫార్చునేట్లీ అది పెట్టట్లేదు సినిమాలో, అవసరం పడలేదు మనకు. ఓకే, సో వేద గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడాలంటే 2 కళ్ళు సరిపోదు, కానీ ఇంకొక 2 కళ్ళు యాడ్ చేసుకుంటాను. 4 సరిగ్గా కనిపించదు. అవుట్ ఆఫ్ ఫోకస్ పెట్టాడు. తిమ్మరాజుపల్లె టీవీలో పాలకొల్లు పాప నీ పైట జారని ఆ పాట వచ్చినప్పుడు ఫుల్ వైబ్రేషన్స్, చాలా క్లారిటీగా కనపడ్డారు మీరు సాయితేజ గారు. ఈ సినిమాలో మీ కెరీర్ పట్ల కానివ్వచ్చు, మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి కానివ్వచ్చు, ఎలా ఉంటుంది క్యారెక్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకుముందు చేసిన క్యారెక్టర్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇది ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. నన్ను ఇన్స్పైర్ చేసింది నాకు నరేషన్ ఇచ్చినప్పుడు. ఆమె ఫైట్ చేస్తుంది, ఆమె ఎడ్యుకేటెడ్, ఆమె ఇండిపెండెంట్, సో షీఈస్ వెరీ బ్రేవ్. నేను చేసిన క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ నాకు యాజ్ అన్ యాక్టర్ కొంచెం వర్సటాలిటీని చూపించుకునే ఛాన్స్ ఉంది దీంట్లో. సో యా. ఎక్కడ ప్రాపర్? హైదరాబాద్ మీది? జగిత్యాల, కరీంనగర్. ఓకే, బాగా కనెక్ట్ అయిందా మీకు ఈ క్యారెక్టర్? ఓకే, హైదరాబాద్ చుట్టుపక్కల కదా, 100%. అందుకే చేశారేమో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఒక మార్క్ సైడ్ ఉంటుంది. అంటే ఈ డైరెక్టర్లతో చేస్తే ఇంకా కెరీర్ బాగుంటుంది, ఈ డైరెక్టర్లు చేస్తే బాగుంటుంది. మిమ్మల్ని చూసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది, సో యాక్టర్ల వైజ్ కూడా కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవుతాయి. సో తిమ్మరాజుపల్లె టీవీలో ఎవరు తెలుసండి మనకు, సినిమా అంత పెద్ద హిట్ అయింది. సో అలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఈ సినిమాకు జరుగుతుందా, రిపీట్ అవుతుందా? 100% అవుతుంది. ఎందుకంటే మీకు ఒక్కొక్క సినిమా చూస్తే ఒక ప్రాపర్ సినిమాటిక్ ఫీల్ వస్తుంది, లిబర్టీస్ కనిపిస్తాయి స్క్రిప్ట్స్లో. ఇదేంటంటే ఇట్స్ ప్యూర్ ఆథెంటిక్ ఎమోషన్స్ కనిపిస్తాయి మీకు. అంటే రైట్ ఫ్రమ్ విజువల్స్ టు డైలాగ్స్, ఎమోషన్స్ అన్నీ. ఏది పెద్దగా సినిమాటిక్ అంటే మోస్ట్లీ రిలేటబుల్ ఉంటుంది. మీరు
అక్కడ ఉన్న క్యారెక్టర్స్ కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ మీ లైఫ్లో మీ చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్స్కి రిలేట్ చేసుకుంటారు. అక్కడ కనిపించే ఒక క్యారెక్టర్ మన బస్తీలో లేకపోతే మీ నేబర్హుడ్లో ఉన్న వాళ్ళలాగా, మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళలాగా. ఇప్పుడు నన్ను చూస్తే మీ లైఫ్లో ఎవరో ఒకరు కనెక్ట్ అవ్వచ్చు, అంటే మీ లైఫ్లో ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి కదా. సో మోస్ట్ ఆథెంటిక్ ఫీల్ వస్తుంది ఈ సినిమాలో. నాకు ఈయన రైటింగ్లో నాకు అదే అనిపించింది. అంటే ఇఫ్ షేడ్ కపుల్ ఆఫ్ లైన్స్, ఆయనకుండే డిఫరెంట్ స్క్రిప్ట్ లైన్స్ ఉంటాయి కదా, అన్నీ అంతే ఆథెంటిక్గా ఉంటాయి. ఓకే, నేను టీజర్ చూసినప్పుడు కూడా సార్ ప్రసాద్ ల్యాబ్స్లో ఒక సినిమాటిక్ విజువల్స్ కానివ్వచ్చు, సినిమాటిక్ అనిపించలే. సో ఒక ఎమోషన్లా అనిపించింది నాకు, ఒక ట్రావెల్లా అనిపించింది. కొన్ని సినిమాలు ఎందుకు అలానే బేసిక్గా రంగమార్తాండలో కూడా స్లోలీ అలానే ఉంటుంది, ఏది షార్ట్స్ ఉండవు, పెద్ద పెద్ద షార్ట్స్ ఉండవు, సింపుల్లీ అలా జనాలకు కనెక్ట్ అవుతుంది. సో ఇలాంటి స్టోరీని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి మీరు? అంటే ఇప్పుడు జనరల్గా ఏ స్టోరీ అయినా చాలామందికి ఒకటి సాహిత్యంలోంచి తీసుకుంటారు, లేదా వాళ్ళు చూసినవి కానీ చదివినవి కానీ వాళ్ళు అనుభవించినవి కానీ. సో నా అనుభవాల్లోంచి నాకు బాగా నచ్చింది, నాకు చాలా వేరే ఉన్నాయి, బట్ బాగా నచ్చింది ఈ సినిమాతో మొదలు పెడితే బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకోవడం జరిగింది. ఏంటంటే మీకు డెబ్యూ మూవీనా ఈ సినిమా? అవును. ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా? ఎందుకంటే గల్లీలలో షూట్ చేశారు, చాలామంది ఫ్రాంకులని కొట్టడానికి వస్తారు, ఎలా రీగిల్, ఎందుకంటే కారు ఆ ట్రాఫిక్ ఎలా షూట్ చేశారు సార్? సి దట్ ఈస్ వాట్ అమీర్లో గీస్. ఆ గల్లీ హైదరాబాద్ అట్లనే ఉంటుంది, ఎవడే పని చేసినా ప్రోత్సహిస్తూనే ఉంటుంది. చెలబోయి కర్లో అని అంటారు, ఏమి ఇబ్బంది పెట్టరు. యూనిట్ ఆస్కినే రెస్పెక్ట్ఫుల్ వే, అంతే, దట్స్ ఆల్. రెస్పెక్ట్ గివ్ అండ్ టేక్ లాగా ఉంటుంది అంతే. సో హరి గారు కొద్దిగా నవ్వండి, చాలండి. చెరవైపు కితకితలు పెట్టండి అయ్యా. ఏంటి మీరు చాలా సింపుల్గా రెడ్ షర్ట్ వేసుకొని అలా సింపుల్గా ఉన్నారు ఎందుకు? అంటే రెడ్ షర్ట్ అంటే నీ హీరో కదా మీరు, హీరోలు హీరోల్లో మీరు ఒక లు. ఒకండి. సో ఏంటి, ఎలా ఉండబోతుంది ఈ సినిమా? అంటే బాగుంటుందండి అదే చెప్తారు, నేను అది అడగను. సో ఏంటి, ఎలాంటి సౌండ్ చేయబోతుంది ఈ సినిమా? బురాన్ బ్లాస్ట్ కుమార్ షార్ట్ అవుతుంది అట్లా కూడా కాదు. బేసిక్గా బస్తీ సౌండ్ అంటే ఏంటో మీకు తెలిసిపోతుంటుంది. అసలు నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్పొచ్చో లేదో తెలియదు కానీ చెప్పు. మా సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత మా బస్తీలోకి జరుగుతారు, మా బస్సులతో తిరుగుతారు, మా బస్సులతో చాయ్ తాగుతారు, మా బస్సులతో. బిల్లు మీరే కడతారు కదా? మేమెందుకు కడతాం? అవును, తిరుగుతారు అంటున్నా, తిప్పేది మీరేగా. మరి టికెట్లు ఎవరు కొనుక్కుంటారు? ఆడియన్స్ కొనుక్కుంటారు. మరి టికెట్లు కొనుక్కున్నాక అవన్నీ ఫ్రీ. అట్లా ఇలా కౌన్ పడితే భయ్ అంత ఖాతాలో పోతుంది. పర్సు దేతు ప్యాజ్ దాలో ప్యాజ్ ఫ్రీయే కదా, పానీపూరి కూడా ఖాతాలో వేసుకుంటాం మనం. లేదు, ఈ ప్యాజ్ ఐడియా ఎవరిది? అది యూనివర్సల్ అయిపోయింది. ఇది ఎవరు చెప్పండి, లిరిక్స్ రాసింది అసలు? మనోజ్ స్మరణ్ ఫ్రెండే, అవల్ దావత్ సాంగ్ ఆయన క్రెడిట్ మొత్తం. సో సార్ ఏదైనా ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు, నా సినిమా బాగుంటుంది, మా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, అందరు రండి అని చాలామంది ఫిలిం మేకర్స్ ప్రసాద్ ల్యాబ్లో ప్రతి వీక్ చెప్పే మాటలే. సో వన్ టైం థియేటర్కి వెళ్ళిన తర్వాత కొన్ని సినిమాలు నరకం చూపిస్తాయి, కొన్ని సినిమాలు ఇంట్రెస్టింగ్ ఉంటాయి, కొన్ని సినిమాలు నవ్విస్తాయి, కొన్ని సినిమాలు కవ్విస్తాయి. సో యాజ్ ఏ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఎందుకు నమ్మాలి ఆడియన్స్? మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఎందుకంటే కంటెంట్ నమ్మి ఎందుకు రావాలి థియేటర్కి అంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే ఇది ఒక సామాన్యుల మీద తీసిన సినిమా, ఒక సామాన్యుల జీవితం, హైదరాబాద్లో ఉండే సామాన్యుల జీవితం మీద తీసిన సినిమా. అంతే నిజాయితీగా తీసాము. వాళ్ళు రియల్ లైఫ్లో ఎంత నిజాయితీగా ఎంత సీదా ఉంటారో ఈ సినిమా కూడా అంతే స్ట్రైట్గా విత్ ఆల్ ఎమోషన్స్ ఉంటుంది. అందుకని చూడాలి. హైదరాబాద్ అంటారా? హైదరాబాద్ వాళ్ళే చూడాలా లేదంటే పక్కన వాళ్ళు కూడా చూడొచ్చు? హైదరాబాద్ ఎంత రెండు తెలుగు రాష్ట్రాలకు ఉన్న కామన్ ఎమోషన్ హైదరాబాదే కదా. ప్రతి ఊర్లో దాదాపు ప్రతి ఇంట్లోంచి హైదరాబాద్కి ఏదో కనెక్షన్ అయితే ఉంటుంది. సో దే విల్ డెఫినెట్లీ రిలేట్ దిస్ ఫిలిం. ఓకే, సో బ్రో మీకు చాలా వరకు ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడున్న సోషల్ మీడియాలో పర్టికులర్గా ఒక టైటిల్ పెడితే, సపోజ్ ఇడుపు కాగితం చూసుకుందాం మనం, ఒక టైటిల్ పెడితే ట్విట్టర్లో ఎక్స్లో కానివ్వచ్చు చాలా వరకు అవునా ఇది తెలంగాణ టైటిల్ కదా, ఆంధ్రాలో లాంగ్వేజ్ తగ్గట్టు డబ్ చేయండి చూస్తామంటారు.
మీరు ప్రాపర్ హైదరాబాదీ సినిమాని జనాలకు రుద్దుతున్నారు. సో బట్ నెగిటివ్ ఫోర్స్ వస్తే తట్టుకునేంత కెపాసిటీ మీకుందా? అంటే ఎందుకంటే ఫోక్ సాంగ్స్లో కూడా ఉత్తా చేతుల సాంగ్ కూడా కొంచెం కాంట్రవర్సీ అక్కడక్కడ జరుగుతుంది సోషల్ మీడియా, దాని గురించి అడుగుతాను అంతే. అంటే యాక్చువల్లీ ఆ కాంట్రవర్సీ ఇప్పుడు మీరు చెప్పింది ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్. కాకపోతే ఈ సినిమాలో ఏంటంటే కాంట్రవర్సీ అయ్యే విషయం ఏమీ లేదు. ఇప్పుడు హైదరాబాద్ని వేరే వాళ్ళకి చూపించాలి అంటే మేము హైదరాబాద్లో ఉన్నట్టు చూపిస్తేనే వేరే వాళ్ళు చూడగలరు. ఇప్పుడు నేను హైదరాబాదీ లాంగ్వేజ్ని తీసుకెళ్ళి రాయలసీమ లాంగ్వేజ్లో డబ్బింగ్ చేయిస్తేనో, ఉత్తరాంధ్ర భాషలో డబ్బింగ్ చేయిస్తేనో మీకు హైదరాబాదీ సినిమాలాగా అనిపించదు అది. కానీ ఉంటాయి కొన్ని హిందీ పదాలు ఉంటాయి. మీరు ఎక్కడి నుంచి ఇప్పుడు? కర్నూలు. మీది కర్నూలు. ఇప్పుడు మీకు హైదరాబాద్లో మీరు ఆటో తీసుకున్నప్పుడు, ర్యాపిడో తీసుకున్నప్పుడు, కూరగాయలు కొనేటప్పుడు ఎవరో ఒకరు హిందీలో మాట్లాడుతుంటారు. మీకు బేసిక్ అర్థం మీరు వచ్చినప్పటికీ ఈ రోజుకి మీ అండర్స్టాండింగ్ కెపాసిటీ పెరిగింది కదా. సో అలాగే ఇప్పుడు హైదరాబాద్లో లేని వాళ్ళు ఎవరు అసలు? అవి ఇందాక అన్నట్టే ప్రతి ఇంట్లోంచి ఒక మంచి హైదరాబాద్లో ఉన్నవాళ్లే. సో వాళ్ళకి అర్థం కాదేమో అన్న డౌట్ మాకు లేదు అసలు. ఇప్పుడు అమీర్లో టైటిల్ తీసుకుందాం. అమీర్ అంటే దాని అర్థం ప్రాస్పెరిటీ. సో ఇప్పుడు అమీర్ అనే అతను హైదరాబాద్ అమీర్ అనే పేరుతో మనుషులు ఆంధ్రాలో కూడా ఉన్నారు. సో వాళ్ళకి అర్థం అవ్వగలుగుతుంది ఏంటి విషయం, ఇందులో సినిమాలో ఏముందనేది. ఆథెంటిసిటీ అన్నది యూనివర్సల్ అండి. యా, మీరు ఎంత ఆథెంటిక్ గా తీస్తే అంత యూనివర్సల్ జనానికి ఎక్కుతుంది. The film is not only about హైదరాబాదీ అని కాదు, ఇట్స్ అబౌట్ ఎమోషన్స్. ఎమోషన్స్ అనేవి కామన్ కదండి. సో పర్టికులర్గా వీళ్ళే చూడాలి, వీళ్ళు చూస్తే అర్థం అవ్వదు అని ఏం లేదు. ఎమోషన్స్ అనేవి కామన్. ఇప్పుడు మనం చూసినా మీకు హైదరాబాద్ ఒక బస్తీ మీ ఫ్రెండ్ అవుతుంది. హైదరాబాదీ బిర్యానీ చాలా చోట్ల తింటూ ఉంటాం. చాలా చోట్ల హైదరాబాద్లోనే కాదు ప్రపంచంలో చాలా చోట్ల హైదరాబాదీ బిర్యానీ వండుతూ ఉంటారు. హైదరాబాద్లో తిన్నంత అథెంటిక్గా ఉంటుందా మీకు? ఉండదు. బికాజ్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ ఉన్నట్టే చెప్పాలి. అండ్ ఇక్కడదే వరల్డ్ ఫేమస్. ఓకే, సూపర్. ఎందుకంటే క్లారిటీ కోసం అంతే. అంటే జనాలు ఈ క్వశ్చన్ వేస్తారు కదా, దానికి మీరు డైరెక్ట్ ఆన్సర్ చేయాలని, కాబట్టి ఈ క్వశ్చన్ అడిగా ఉంది. అంటే ఇలా ఉంటుందేమో ఉంది కానీ ఇప్పటి వరకు మేము రిలీజ్ చేసిన కంటెంట్ కి మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ కి మాకు ఆ స్లైట్ డౌట్ ఏదైతుందో అది వెళ్ళిపోయింది, ఇప్పుడు లేదు. ఓకే, హ్యాపీ. అండ్ మేము ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది కూడా విజయవాడ నుంచి స్టార్ట్ చేసినాం మేము. విజయవాడ దుర్గమ్మ ఆశీర్వాదం తీసుకుని స్టార్ట్ చేసినాం. హైదరాబాద్కి రాని వాళ్ళు, హైదరాబాద్ కాని వాళ్ళు కూడా ఇది రిలేట్ చేసుకొని హ్యాపీగా అర్థమయ్యి రిలేట్ చేసుకునే కాంటెంట్ ఇది. జస్ట్ ఇది హైదరాబాద్ స్టైల్లో రిప్రజెంట్ చేస్తున్నాం అంతే, ఓన్లీ హైదరాబాద్లోనే జరిగే ఇదని కాదు. అండ్ మేము గడిపిన జీవితాలు ఇవి, ఆయన చూసిన జీవితాలు ఇవి. సో ఆయనకు ఒక కథ ఒకరికి చెప్పాల్సిన అనిపించినప్పుడు ఆ కథ ఒథెంటిసిటీతోనే చెప్పాలి. అదే మేము స్ట్రాంగ్లీ బిలీవ్ అవుతాం. ఆయన ఒథెంటిసిటీని మేము మెయింటైన్ చేయాలి. అప్పుడే అది జనాలకి అదేంటో దాని నిజ స్వరూపం తెలుస్తుంది. కరెక్ట్. సో ట్రోల్ చేసే వాళ్ళకు మీకోసం ఈ క్వశ్చన్ అడిగా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కథను తీసుకున్నప్పుడు, ఒక ఆడిషన్కి వెళ్ళినప్పుడు, ఒక క్యారెక్టర్లో లీనమైతేనే డైరెక్టర్ గారు నచ్చుతూనే తీసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం మీకు ఎలా వచ్చింది? డైరెక్టర్ గారిని వీళ్ళు ఎలా ఇన్స్పైర్ చేశారు? ఓకే, అవకాశం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ వేరే ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు మా ఈపీ సందీప్ రెడ్డి మమ్మల్ని అక్కడ చూశారు. నేను హరి ముందు నుంచే ఒక 2 ప్రాజెక్ట్స్లో వర్క్ చేశాను కలిసి. సో ఫస్ట్ హరి అయినప్పుడు సందీప్ మా ఈపీ నాకు కూడా ఫోన్ చేసి ఇలా ఒక ప్రాజెక్ట్ ఉంది. అప్పటికే నేను చాలా ఆడిషన్స్ ఇచ్చేసి అసలు మనతో సినిమాలు అవుతాయా, మనం చేయగలమా అన్న డౌట్లో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేశారు. అండ్ మీ సెకండ్ క్వశ్చన్, ఆయనని మేము ఏం ఇన్స్పైర్ చేయలేదు, ఆయన మమ్మల్ని ఇన్స్పైర్ చేశాడు ఆ కథతోటి. ఇప్పుడు నేను 2006లో వచ్చానండి హైదరాబాద్కి. 2006లో వచ్చినారా? నేను 6th క్లాస్ నుంచి హైదరాబాద్లో ఉన్నాను. అప్పటి నుంచి నేను ఇప్పుడు 16 ఇయర్స్, ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ అయింది. 20 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో చూస్తున్న హైదరాబాద్ని ఆయన నాకు 2 అవర్స్లో చెప్పారు ఒక కథలో. అండ్ ఆయన ఆ జర్నీలో అన్ని ఫ్లేవర్స్ ఆయన మాకు చూపించేశారు కథలో. అండ్ ఆయన మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశారు ఆ కథతోటి. యూ కెన్ సీ ద హోల్ ఆఫ్ హైదరాబాద్, ద కల్చర్ ఆఫ్ హైదరాబాద్, ద లవ్ ఆఫ్ హైదరాబాద్, మొహబ్బత్ ఆఫ్ హైదరాబాద్ అంటారు కదా, అది ఆయన ఒక కథలో చెప్పాడు. అండ్ దట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్.
ఇన్నేళ్లుగా నేను ఉంటున్నాను కానీ నేను ఒక కథలో అల్లలేనేమో అంత బాగా. సో అది ఆ ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు మీరు న్యాచురల్గా ఫ్లో అయిపోతారు. అండ్ ఆయన ఎప్పుడు మాకేదో పెద్ద హీరో అని కూడా అనలేదండి ఆయన. ఇప్పుడు హీరో నువ్వు ఈ సినిమాకి అని కూడా అనలేదు, పెద్ద స్టార్ అయిపోతావు అని అనలేదు. ఇది నా కథ, నేను ఈ సినిమా తీయాలనుకుంటున్నాను, నీలో పాత్ర కనిపిస్తుంది, నువ్వు చేస్తావా అని సింపుల్గా అడిగారు. సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోయాము. సూపర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళనే పెట్టి తీయాల్సిన ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు? కొత్త వాళ్ళు అనుకోలేదు. నాకు కావాల్సింది ఏంటంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు బిహేవ్ చేయాలి ఒకటి, అండ్ ఆథెంటిక్ లొకేషన్స్లోనే షూట్ చేయాలి. సో నాకు ఆ పర్ఫార్మెన్స్ దొరికితే చాలా అనుకున్నాను తప్పిస్తే కొత్త వాళ్ళు పాత వాళ్ళు అట్లా ఏమనుకోలేదు. ఎలా చేశారు సార్ పర్ఫార్మెన్స్? అది చింపేశారు. టీజర్లో చూసారు కదా, ట్రైలర్ ఇంకో 4 రోజుల్లో వస్తుంది. ఓకే, ట్రైలర్ కూడా పగిలిపోయిందని విన్నా నేను, చెప్పారు నాకు వేరే వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పారు చాలా బాగుంది అన్నారు. సో ఏంటి అంటే మీరు పెన్ను అంటే పేపర్ మీద పెట్టిన స్క్రిప్ట్ సో ప్లే కరెక్ట్గా అయిందా సార్? దానికన్నా చాలా ఎన్హాన్స్ అయింది. ఎంజాయ్. ఎస్. ఓకే. సో ఏంటంటే సార్ మీరు ఏం చేసేవాళ్ళు ఇంతకు ముందుకు? ఇండస్ట్రీలోనే ఉన్నారా లేదంటే లేదు, నేను ఆర్కిటెక్ట్ అండి. నేను ఆర్కిటెక్ట్ ఇక్కడే 10th తర్వాత హైదరాబాద్ వచ్చి ఇక్కడే డిప్లొమా చేశాను, దాని తర్వాత బీఆర్కి చేశాను. ఆల్మోస్ట్ 20 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. సో యా, ఇప్పుడు సినిమా చేశాను. సో చాలామంది ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. కెరియర్ కట్టి చూడు. అదే పెళ్లి ఇప్పుడు అదే సంథింగ్ అంటే ఫిలిం మేకర్స్ సినిమా కష్టాలు ఏం లేవు, టు బి హానెస్ట్. వీకెండ్ లేవా? అస్సలు జీరో. ఓకే, అంటే రిలీజ్ చేయాలంటే కష్టంగా సార్. నాకే ఇనిషియల్గా నా కెరియర్లో కొంచెం కష్టపడ్డానేమో కానీ ఆమె సక్సెస్ఫుల్ ఆర్కిటెక్ట్ ఇన్ హైదరాబాద్, అండ్ సినిమా కూడా చాలా సక్సెస్ఫుల్గా తీసినాం. రేపు అట్లాగనే రన్ అవుతుంది అనుకుంటున్నాం. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారండి. సో వేద గారు చెప్పండి, చాలా అల్లరి చేశారు, చూశాను. చాలా క్యూట్గా అంటే ఆ పంజాబ్ డ్రెస్ వేసుకొని చాలా క్యూట్గా ఉన్నారు. సో ఆన్ ద సెట్లో ఎలా ఉండేది వీళ్ళతో? మొత్తం అంటే మొత్తం మాసిగా ఉండేదా? తిట్టుకుంటున్నారా? మీకు ఏమనిపిస్తుంది? జస్ట్ ఆస్కింగ్. అంటే భరించారు, కష్టంగానే భరించారు. నాకైతే అలానే అనిపించింది. అంటే కష్టం అని కాదు, ఐ యూస్ టు ఎంజాయ్ ఇన్ ద సెట్. కాకపోతే నాకు నాకు నా కంప్లైంట్ అసలు షూట్ మొత్తంలో ఒకటే కంప్లైంట్ నాకు, అసలు వీళ్ళ జోక్స్ నాకు అర్థం కావు. వీళ్ళకి ఆల్రెడీ ఒక ప్రీటెక్స్ట్ ఉంటుంది. ఇప్పుడు సరే ఒక 4 ఉంటే మీకు అర్థమవుతాయి అండి, నాకు మిమ్మల్ని అడగాలని ఉంటాయి నాకు అసలు. ఓకే, కొన్ని అర్థమవుతాయి. అలాగే ఒక ప్రీటెక్స్ట్ ఉంటుంది, ఏదో మాట్లాడుకుంటారు. అంటే నా పని ఏమైతే నా షార్ట్ తర్వాత కూర్చొని వీళ్ళ జోక్స్ని డీకోడ్ చేయడమే నా పని అయిపోయింది ఒక స్కెడ్యూల్ మొత్తం యాక్చువల్గా. అలా ఉంటుండే, అంత గోల అల్లరి. ఫుల్ ఎంజాయ్ చేసినారు. ఈయన ఇట్లా కనిపిస్తున్నాడా పాపం? వీళ్ళిద్దరన్నా దర్ యాక్చువల్లీ బిహేవింగ్ ద నార్మల్ వే. అస్సలు ఈయన కంప్లీట్ ఆపోజిట్. ఇప్పుడు పాటలు బాగా మస్తు పాడతారంటే, పాటలు సెట్లో కూడా పాడేవాడా? పాటలు పాడతాడు, ఆటలు ఆడిపిస్తాడు. బ్రో ఒక పాట పాడు బ్రో, సరదాగా మీ సినిమా నుంచే, మీ సినిమా ప్రమోషన్ వైజ్గా పాడు. గజాల మధ్యలో నుండి కూడా యాడ్ చేయవా ప్లీజ్? చరణ్ నా పేరు, మధ్యలో యాడ్ చేయి. పేర్లు పాడుతురా? యాక్షన్ చెప్తే కానీ పాడవా? కాదు చచ్చిపోయారు. పాడు బ్రో. బ్రో పేరు పెడితే లొల్లి అయిపోతుంది. పేరు వద్దులే, పేరు మళ్ళీ ఏం చేస్తారు? అయ్యో వద్దులేండి, అంటే పాడండి. లిరిక్స్ డీకోడ్ చేసుకోవాలి. ఇప్పటికీ చాలా వాటిలలో అన్ని రిపీటేటివ్ అయిపోతున్నాయి కదా. పర్లేదు, మా ఛానల్ మా సబ్స్క్రైబర్స్ వేరు, అంతేనా? రాసే ఎంకరేజ్ చేయండి పాపం చిన్నపిల్లలు. 20 సార్లు ముఖం నీది చూసుకున్నావా, నీ ముఖం నిండా బర్రె పీడ ఊసుకున్నావా, నీకు నియ్యతుందా లేదా ఇంట్లో దాచుకున్నావా, సాలి గెలికినాక మైదానం దాటి పోతావా, ఇంకా ఊరికి ఇచ్చుడ గల్లీ గల్లీ లంగరాసు నాంపల్లి షురు చేస్తే కాలు మొక్కిన ఆగదు పేలొల్లి, ఈడ ఎవడి షేరు ఎవడు కాదు, ఎవడి కింద ఎవడి మీద ఎవడి తోడ సైడ్ అయితే చూసుకున్నావు నీ తల్లి. సో మా ఊర్లో మేము చెప్పిన మాటలు నువ్వు పాటలో చెప్తాను. అఫ్ కోర్స్ మా ఊర్లో కూడా ఇట్లే ఉంటారు. అదే కదా మరి మీరు చెప్పారు, రిలేట్ అవుతారు. ఎమోషన్ ఒకటే. అమ్మాయి ఎమోషన్ అయినా, లవ్ ఎమోషన్ అయినా, బస్తీ ఎమోషన్ ఎక్కడైనా ఒకటే. ఎక్కడ ఉండేది కూడా మనుషులే కదా.
కొందరు కాక అంటారు, కొందరు మామ అంటారు, కొందరు మచ్చ అంటారు. మేము ఇంకా వేరే మేము చాచా అంటాము. చాచా. ఓకే, సో మీ కెరియర్స్లో బ్రో, మీ నుంచే మీ కెరియర్స్లో, ఎందుకంటే ఒక 70 mm సినిమా చూడడం వేరు, దాంట్లో కనపడడం వేరు. Yeah. సో కలగనడం గొప్ప కాదు, దాన్ని నిజం చేసుకోవడమే గొప్ప, ఆ యుద్ధం చేయడమే. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు రాబోతుంది మీ సినిమా? యా, ఆబ్వియస్లీ చాలా గ్రేట్ ఫీలింగ్ అండి. అండ్ రాదర్ దాన్ 70 mm మనల్ని మనం చూసుకుంటున్నాం అనే దానికంటే కూడా అమీర్ లోక్ అంటే ఇలాంటి ఒక సినిమాతో అసోసియేట్ అవ్వడం చాలా లక్కీ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా సినిమాల్లో ఆపర్చునిటీస్ వస్తుండొచ్చు, అంటే నేను ఎవరిని బీలిటిల్ చేయట్లేను. చాలా సినిమాల్లో ముందుకెళ్తూ కూడా చాలా సినిమాల్లో ఆపర్చునిటీ రావచ్చు, కానీ అమీర్ లోక్తో జనాలకి పరిచయం అవడం అనేది, బికాజ్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్. ఇప్పటివరకు మీరు చూసిన హైదరాబాదీ మూడ్ అన్నిటికీ కూడా ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్. సో ఈ డిఫరెంట్ ఫిల్మ్తో జనాలకి రీచ్ అవుట్ అవుతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఈ సినిమా గుర్తుండిపోతుంది, ఈ సినిమాతో పాటు మేము మా అందరి క్యారెక్టర్స్ కూడా జనాలకు గుర్తుండిపోతాయి. మీరు కూడా పర్సనల్గా జనాలకు గుర్తుండిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ గారు, మీకు పెద్ద కష్టాలు మీరే చెప్పారు లేవని, అందుకని కష్టం గురించి మేము అడగను. కష్టాలు లేవు ఇన్ ద సెన్స్, నేను కష్టాలన్నీ దాటుకొని అదే వచ్చాను. సినిమా వైజ్ కష్టాలు లేవు. సినిమా కష్టాలు లేవు, ఎందుకంటే నేను ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదు, అలా ఏం చేయలేదు. ఎలా కుదిరింది సార్ మీకు? ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదు, ఎలా ఈ 24 క్రాఫ్ట్స్ మీద పట్టు ఎలా దొరికింది మీకు? వేరే ఫ్రెండ్స్ త్రూనే నేర్చుకున్నాను, అండ్ ఆన్లైన్ స్టూడెంట్ నేను. ఓకే, స్టార్స్ అలాగే ఈ సినిమాకి ఎస్పెషల్లీ స్టార్స్ ఎంత అయినాయంటే ఎండాకాలంలో మాకు వర్షాలు పడి షూట్ సరిగ్గా జరిగింది. ఎండాకాలంలో వర్షాలు పడ్డాయా? ఓకే, వెదర్ వాజ్ లైక్ ఎంత ఫ్రెండ్లీ ఉండేరో మాకు అసలు. ఓకే, మ్యాంగో రైన్స్ అంటారు దాన్ని. ఏప్రిల్ 9th స్టార్ట్ చేసినాము, జూలై 18th అయిపోయింది ఎండ్ అయింది షూట్. ఓకే, ఈ 2 నెలలు 3 నెలలు ఎట్లుంటుంది హైదరాబాద్లో తెలుసు కదా, బట్ 2025 వాజ్ వెరీ కూల్. ఓకే, సో ఏంటంటే చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగింటారు, బట్ టుడే మా శివ మల్లాల గారి, మా ఛానల్ ఎండి గారి బర్త్డే. అచ్చా, సో కొత్తగా ఒకటి లాంచ్ చేసామన్నమాట మేము. ఏంటంటే ఏ సెలబ్రిటీకైనా వాళ్ళ ఎమోషన్ బ్యాక్ సైడ్ అమ్మ నాన్న. సో మీ అమ్మ నాన్న గురించి టకాటక 4 మాటలు చెప్తే, సో స్పెషల్ షో అది, మేము దాంట్లో అప్లోడ్ చేస్తామన్నమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఓకే, మీరు చెప్పండి బ్రో, మీ అమ్మ నాన్న గారి గురించి 1-2 మాటలు. వరం, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గిఫ్ట్ టు మీ. నేను పుట్టినప్పటి నుంచి నాకు తెలిసి నేను నటుడు అవ్వాలన్నది నాకు పుట్టినప్పటి నుంచి, నాకు సోయి ఉన్నప్పటి నుంచి, నాకు నా పేరు తెలియనప్పటి నుంచి కూడా నేను ఒక నటుడు అవ్వాలని అయితే నాకు తెలుసు. అది నాకు తెలిసి మాది మా అమ్మ నాన్న వల్లే. మా అమ్మ వీణ వాయిస్తుంది, కర్ణాటిక్ మ్యూజిక్ అంటే మా అమ్మకి పిచ్చి, 16-17 ఏళ్ళుగా నేర్చుకుంటుంది. మా నాన్న స్టేజ్ దొరికితే ఎక్కేస్తాడు, ఒక జోక్ అన్న చెప్పొస్తాడు, మైక్ పట్టుకుని స్టెప్ అన్న వేసి వస్తాడు. సో వీళ్ళిద్దరిలో ఉన్న ప్రాణమే నాలో వచ్చింది అని నేను ఎప్పుడూ అనుకుంటాను. సో నా లైఫ్ అంతా ఇంకా వాళ్ళ కోసమే అంకితం. తప్పులు చేసినప్పుడు వీణ వాయించినట్టు నిన్ను వాయించాలా? అది రాగాలు నా నుంచి వచ్చాయి, వాయించడం ఏంటో తెలియదు కానీ. ఓకే, మీరు బ్రో? మా మమ్మీ డాడీ ఇద్దరు ఫుల్ సపోర్టివ్, ఫుల్ ఎంకరేజ్ చేశారు. మా డాడీ ఈ మూవీలో యాక్టింగ్ కూడా చేశారు. ఓకే, మీ నాన్నగారు కూడా నటులేనా? ఓకే, సూపర్, మంచి రోల్ చేశారు ఇందులో మా డాడీ. సో ఐ ఫీల్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు రమణ అన్నకి చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ ఇంకో అమ్మా నాన్న, మా పెద్దన్న చాలా కలుపుతున్నారు సార్ వీళ్ళు. మా పెద్దన్న నిజంగానే చెప్పాలంటే పెద్దన్న ఉన్నారు. ఓకే, ఆస్తులు మాత్రం వాట అడగొద్దండి. ఎందుకు అడగద్దండి? మీరు ఎందుకండి మా మధ్యలో వస్తున్నారు? మేము చూసుకుంటాం. మధ్యలో లేదండి, అవసరం లేదు బ్రో, ఇంత ఆస్తి ఇచ్చారు ఆయన, ఇక వచ్చేదంతా ఆయన నుంచే కదా. నిజంగా ఆపర్చునిటీ పెద్ద ఆస్తి లాంటి. అవును, దేవుడు అన్నారా? రీసెర్చ్ చేసి మామూలు కాదు సార్ వీళ్ళు, అమ్మో హైదరాబాద్ అమ్మేస్తారు వీళ్ళు. సో వేద గారు, మీరు మీ మమ్మీ డాడీ గురించి? యాక్చువల్లీ నాకు తెలిసి ఏ అమ్మాయి వాళ్ళ ఫాదర్తో ఉండే ఆ రిలేషన్షిప్ని మాటల్లో చెప్పలేదేమో. నేను కూడా ఆబ్వియస్లీ ఐ కాంట్ రియలీ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. కానీ బీయింగ్ కైండ్ అనే కాన్సెప్ట్ నాకు మా నాన్నని చూసే నేను నేర్చుకున్నాను. హీఈస్ ద నైసెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఐ ఎవర్ నో. అండ్ మా అమ్మ నాకు ఒక ఇన్స్పిరేషన్ అండి. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆమె రోజుకి 2-3 జాబ్స్ చేసేది. ఇప్పటికీ షీ స్టిల్ వర్కింగ్, అండ్ తనే నా ఇన్స్పిరేషన్. అండ్
నేను ఎలా అవ్వాలనుకుంటున్నా యాజ్ అ పర్సన్ అంటే నేను మా అమ్మనే చూపిస్తాను. అండ్ వాళ్ళిద్దరూ ఎడ్యుకేటెడ్, వాళ్ళ సంస్కారమే నాకు ఇచ్చారు, వాళ్ళ ధైర్యం ఇచ్చారు. అదే ధైర్యంతో నేను ఇక్కడ దాకా రాగలిగాను. ఒక పల్లెటూరులో పుట్టి పెరిగి ఇప్పుడు సినిమాలు చేసే స్టేజ్కి వచ్చానంటే మేబీ వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. సో మీ మధ్య జరిగిన ఎమోషనల్ సీన్ ఏమైనా ఉందా ఎప్పుడైనా, మీ సక్సెస్కి ముందు ఆ తర్వాత? యా, యాక్చువల్లీ మా ఫాదర్ అంత ఎక్స్ప్రెసివ్ కాదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ప్రెసివ్. నేను చాలా ఎమోషనల్, ఎక్స్ప్రెసివ్. మా అమ్మతో నా ర్యాపో బాగుంటుంది, షీఈస్ లైక్ ఎ ఫ్రెండ్ టు మీ. కాకపోతే మా నాన్నగారితో అంత ఉండదు. నేను ఆల్ మై ఇయర్స్, ఆల్ మై లైఫ్ నేను దగ్గర అవుదామని ప్రయత్నించడం, ఫెయిల్ అవ్వడం, ఇదే జరిగింది. అండ్ ఐ అండర్స్టాండ్, ఆయన అలా కాదు, హీఈస్ నాట్ దట్ పర్సన్. సో నేను అది ఆ ట్రూత్తో నేను ఐ సెటిల్డ్, ఓకే, ఐ మేడ్ పీస్ విత్ ఇట్. ఈయనంతే, ఓకే, నేను ఇలానే దూరం నుండి ప్రేమ తీసుకుంటా అని అనుకున్నా. బట్ తిమ్మరాజుపల్లి రిలీజ్ అయ్యేటప్పుడు నా ఫస్ట్ టికెట్ ఆయనకి ఇవ్వడం జరిగింది. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓకే నార్మల్గా రెస్పాండ్ అవుతారు అని అనుకున్నాను. బట్ అప్పుడు ఆయన ఫస్ట్ టైం ఎక్స్ప్రెస్ చేశారు. హీ వాజ్ హ్యాపీ, హీ వాజ్ స్మైలింగ్. నేను మా ఫ్రెండ్స్కి చెప్తా అనడం నాకు ఒక కిడ్నీ చూసినట్టు అనిపించింది. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ప్రెషస్ మూమెంట్ నాకు. యా, అండ్ నేను దాంతో నేను వెరీ హ్యాపీ. సూపర్ అండి డైరెక్టర్ గారు. ఎందుకంటే ఒక సినిమాకు డైరెక్టర్ మీరు, సినిమా అనుభవం లేకుండా వేరే ఫీల్డ్లో సక్సెస్ అయ్యి ఇప్పుడు సినిమాలో కూడా కొట్టబోతున్నారని అనిపిస్తుంది నాకు. సో మీ అమ్మగారు నాన్నగారి గురించి ఏం చెప్తారు? అంటే మా అమ్మ నాన్న రైతు కుటుంబం మాది. మా నాన్న నాకు తెలిసి 8th వరకు చదువుకున్నారు అంతే. వ్యవసాయమే వాళ్ళు నేను చూసినప్పటి నుంచి. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి మాకు ఇచ్చింది ఏందిరా అంటే ఫ్రీడమ్. నువ్వు ఏమన్నా చేసుకో, ఏమన్నా చదువుకో, ఏమైనా చేసుకో, గౌరవంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సో దానివల్లనే నేను ఈరోజు ఏదైతే అచీవ్ చేశానో జస్ట్ బికాస్ ఆఫ్ దట్ అనిపిస్తుంది. ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్ నేను ఓవర్ కాషియస్ అయిపోయి నేను నా కిడ్నీ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నానేమో, కానీ దట్ వాజ్ నాట్ దేర్ విత్ మీ. సో మేబీ దట్ ఈస్ ద రీజన్. సో ఐ లవ్ దెమ్ ఎనీవే. సో ఇంటర్వ్యూ ద్వారా మీ అమ్మగారికి నాన్నగారికి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సార్? నేనేం చెప్పను, నేను డైరెక్ట్ చెప్తా. ఓకే, మీకన్నా ఇంకా ఉన్నారు ఆయన. గడ్డానికి రంగు వేసుకొచ్చా మ్యాచ్ చేయడం. సార్ మీరు లాస్ట్ మీరే. యా, సో బేసికలీ మా ఫ్యామిలీలో సినిమాలనే కాదు, ఆర్ట్ సైడు అసలు ఎవరు లేరు. సో అసలు నన్ను మా చెల్లిని చదివించడానికి మా మమ్మీ చాలా కష్టపడ్డారు. కాకపోతే అంత చదువుకున్న తర్వాత కూడా నేను ఈ పని చేయను, నాకు ఇందులో ఇంట్రెస్ట్ లేదు, నేను సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నా కూడా బట్ షీ కుడ్ గేజ్ ఇలా ఇది వాడికి నచ్చింది చేసినా కానీ వాడు అందులో సక్సెస్ అవుతాడా లేదా అనేది పక్కకు పెట్టేస్తే షీ ఆల్వేస్ టోల్డ్ మీ బీ హ్యాపీ. నువ్వు సంతోషంగా ఉండి ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది అని దట్స్ వాట్ షీ టోల్డ్ మీ. చాలామంది ఏంటి వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అన్నా కూడా తను ఎప్పుడు నా వరకు రానివ్వలేదు దాన్ని. బికాజ్ నేను అదంతా మైండ్లో పెట్టుకొని నేను ఎక్కడ ప్రెషర్ తీసుకొని నేను మళ్ళీ వేరే ఏమైనా చేయడానికి ఆలోచిస్తానేమో అని చెప్పేసి షీ నెవర్ అది నా వరకు ఎప్పుడు రానివ్వలేదు. అండ్ ఐ డోంట్ నో నేను ఆమెకి ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో ఐ డోంట్ నో. ప్రాబ్లీ నేను ఇందులో సక్సెస్ఫుల్ అయితే దట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఆవిడ. అండ్ రెండోది మా చెల్లి, తను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత తను కెనడా వెళ్ళి తను అక్కడ జాబ్ చేస్తూ నేను జాబ్ వదిలేసినప్పటి నుంచి ఒక 5-6 years నుంచి నా మెయింటెనెన్స్ మొత్తం తనే చూసుకునేది. సో షీఈ్ లైక్ అ సెకండ్ మామ్ టు మీ. ఈవెన్ ఆమె నన్ను సపోర్ట్ చేసినప్పుడు కూడా దే నెవర్ ఆస్క్డ్ అసలు ఏం చేస్తున్నావు, ఎంతవరకు వెళ్తున్నావు అని. బికాస్ దే డోంట్ నో ఆల్సో. వాళ్ళకి ఏం తెలిసినా నా పని ఎక్కడెక్కడ నా పని వస్తుందని దాన్ని బట్టేసి వాళ్ళు గేజ్ చేయగలుగుతారు నేను ఎంత వెళ్తున్నానని. బట్ దే హ్యాడ్ లాడ్స్ అండ్ లాడ్స్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ మీ. అండ్ ఐ థింక్ అమీర్లోక్ విల్ మేక్ దెమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. యా, సినిమా రిలీజ్ తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ కావాలని కోరుకుంటున్నా. అవుతారు. ఓకే, సో ఎట్టకేళ్ళకి సో ఏడుస్తున్నావు బ్రో.
నేను మా అన్న గురించి చెప్పడం మర్చిపోయా, వాళ్ళ అక్క గురించి చెప్పేసాడు. ఇంటికి కొడతాడు. ఇక్కడ లేదులే వాళ్ళు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. అండ్ మీరు మమ్మల్ని చూస్తుంటే చాలా స్వచ్ఛందంగా మనస్తత్వాలు మీవి చాలా బాగున్నాయి. సినిమా కూడా August 21 బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దేవుణ్ణి. ఓకే, సీరియస్లీ. అండ్ ఏం చెప్తారు మా తెలుగు ఆడియన్స్కి మీ సినిమా గురించి 1 wordలో? అందరూ ఒకేసారి చెప్పండి. రండి, గుంపులుగా రండి, అమీర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి. దట్స్ ఆల్. ఓకే బ్రో. అండ్ అమీర్ లోక్ August 21న రిలీజ్ కాబోతుంది. న్యూ ఫిలిం మేకర్స్ ఎన్నో ఆశలు పెట్టుకొని తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. మీరందరూ ఈ సినిమాని చూసి బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.